కిచెన్లో స్టోరేజ్ తక్కువగా ఉందా? అయితే ఈ సిమెంట్ కబోర్డ్ డిజైన్ ఒకసారి చూడాల్సిందే. కిచెన్లో ఉన్న ప్రతి అంగుళం స్పేస్ను ఉపయోగించుకుంటూ రోజు అవసరమయ్యే వస్తువులన్నీ సులభంగా సర్దుకునేలా ఈ కబోర్డ్ను తయారు చేస్తున్నాం. కానీ ఇందులో మేము ఇచ్చిన సెల్ఫ్ డిజైన్ స్పేస్ ప్లానింగ్ మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత కిచెన్ మొత్తం లుక్ మారబోతుంది, మీరు ఊహించలేరు. అసలు ఈ సిమెంట్ కబోర్డ్ను మొదటి నుంచి చివరి వరకు ఎలా తయారు చేసామో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా ఫాలో చేయండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది కిచెన్ రూమ్లో సిమెంట్ కబోర్డ్స్ మేకింగ్ ఫ్రెండ్స్. ఈ సిమెంట్ కబోర్డ్స్కి ఏమేమి మెటీరియల్ వాడామో, ఎంత ఖర్చు అయింది, ఏ విధంగా చేసామో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి చూడండి. ఈ వీడియో చివరిలో తప్పకుండా ఎంత ఖర్చు అయింది అనేది మీకు తప్పకుండా చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా? అయితే మనం ఫస్ట్ వచ్చేసి మనకి చిన్న కిచెన్లో చాలా పెద్దగా సిమెంట్ కబోర్డ్స్ అయిపోసాము. అయితే మనకి వచ్చేసి ఇక్కడ రూమ్ చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా అక్కడ మనకి ఓపెన్ డోర్ కూడా ఉంది. రెండు డోర్స్ పెట్టారు ఓపెన్ కిచెన్ లాగా. అయితే ఇక్కడ సింపుల్గా మనము ఇక్కడ వచ్చేసి వుడ్ కబోర్డ్ టైప్ లాగా తయారు చేసాము. ఇటు సైడ్ వచ్చేసి ప్లాట్ఫామ్ లాగా తయారు చేసాము. సో మనకి ఇచ్చిన రూమ్లో ఏదైతే మనకి ప్లేస్ ఉందో ఆ ప్లేస్ ప్రకారం మనం కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ కిచెన్ సెల్ఫ్లు వుడ్ కబోర్డ్ లాగా ప్లాట్ఫామ్కి సెట్ అయ్యే విధంగా తయారు చేసాము. అయితే ఈ లుక్ మాత్రం సూపర్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది చూడటానికి కూడా. సో ఇక్కడ మన ఫ్రిడ్జ్ కానీ ఇంకా అదేవిధంగా వేరే సామాన్ కూడా పెట్టుకోవడానికి ప్లేస్ వదిలేసి దానికి తగ్గట్టుగా ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ అదేవిధంగా వచ్చే విధంగా మనం సెట్ చేసుకోవడం జరిగింది. సో అయితే మనం ఫస్ట్ ఏం చేయాలంటే, సో ఫస్ట్ ఏదో ప్రకారం మనకు దానికి తగ్గట్టుగా అక్కడ ఎంత అయితే మార్జిన్ ఉందో, కొలతలు ఉందో, ఆ కొలతల ప్రకారం మనం మొత్తం కూడా మార్క్ చేసుకున్న తర్వాత హోల్ చేసుకున్న హోల్స్ తర్వాత సలాక్ మొత్తం కట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సలాక్ మొత్తం కూడా 6 mm సలాక్ వాడతాం ఫ్రెండ్. ఈ 6 mm సలాక్ మొత్తం మనం కరెక్ట్గా సాఫ్ చేసుకొని సక్నం చేసుకొని ఎంతైతే కొలత ఉందో ఆ కొలత ప్రకారం మన నిలువు పిన్లు అదేవిధంగా అడ్డ పిన్నులు అన్నీ కూడా లెవెల్కి అదేవిధంగా తొక్కానికి కరెక్ట్గా కట్టుకోవాలి. సో కట్టుకున్న తర్వాత మనం సన్నమాలతోటి ఇసుక మన సిమెంట్ తోటి మనం దానికి తగ్గ రేషియోలో ఒక 6 గంపలు ఇసుక, ఒక బ్యాగ్ సిమెంటు కలిపి దానిని మనం మొత్తం భాగంగా మంచిగా బ్లాక్ కలర్ వచ్చే విధంగా నల్లగా ఫిగర్ కలుపుకొని మొత్తం మెత్తడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకే? సో అలా మనం మెత్తడం వల్ల సిమెంట్ కింద లైఫ్ లాంగ్గా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే మనము దాంట్లో కంకర వేయడం లేదు, ఓన్లీ 6 mm సలాకు అదేవిధంగా నల్లమాల వస్తుంది కాబట్టి కొద్దిగా సిమెంట్ ఎక్కువ వేసుకొని దాన్ని మొత్తం కూడా మనం మెత్తలు ఫ్రెండ్స్. సో ఆ మెత్తిన తర్వాత మనం కోణాలు పెట్టుకోవడం, తర్వాత ఫినిషింగ్ చేయడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ వచ్చేసి ఓన్లీ కోణాలు పెట్టడం వరకే మన వర్క్ అనేది మనం చేస్తున్నాం. సో మిగతా వర్క్ మేస్త్రి వాళ్ళు చేసుకుంటారు. సో అందుకని చెప్పేసి మనకి ఈ వీడియోలో మొత్తం కూడా ఓన్లీ మనం కోణాలు చేసే వరకే ఉంది. సో ఫినిషింగ్ చేసే వీడియో కావాలనుకుంటే వేరే వీడియోలో తప్పకుండా మీరు చూడొచ్చు, అక్కడ వెళ్ళి. ఇంకా మన వీడియోలు చాలా ఉన్నాయి, సో వాటిల్లో కూడా ఫినిషింగ్ ఉంది. అయితే మనం ఈ వండుకోవడం లేని ఎందుకంటే మనం వాడికి ప్రాముఖ్యత ఇస్తాము అంటే, మనకి వుడ్ కబోర్డు ఏ విధంగా అయితే ప్లైవుడ్ కబోర్డు కోణం దాని ఫినిషింగ్ ప్రీమియం లుక్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనం వండుకోవడం పెట్టడం ద్వారా మనకి ఈ సిమెంట్ కబోర్డ్కి అనేది లుక్ రావడం జరుగుతుంది. అందుకని చెప్పేసి మనం ఈ సిమెంట్ తోటి అచ్చం సిమెంట్ తోటి మనం కోణం పెట్టడం జరుగుతుంది. సో ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే, ఈ కోణం ఏ విధంగా అంటే మనకి అనుభవం లేకుండా లేదంటే దాంట్లో పనితనం తెలియకుండా కానీ కోణం పెట్టినట్లయితే ఆ కోణం అనేది క్రాక్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా లైఫ్ లాంగ్ లేకుండా కొంచెం పగిలిపోవడం కూడా జరుగుతుంది. సో అదని చెప్పేసి మనం ఏంటంటే దాన్ని చాలా జాగ్రత్తగా నీట్గా వాటర్ పట్టుకొని క్లీన్ చేసుకొని సెల్ఫ్ తర్వాత మనం కోణం పెట్టుకోవాలి. సో మనం ఏ విధంగా అయితే గోడకు లప్పం పెడతాము ఆ విధంగా మన సిమెంట్ తోటి ఓన్లీ ఒంటరితోటి కలుపుకొని మొత్తం కోణాలు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో ఆ విధంగా అయితే మనం కోణాలు పెట్టాలి. కోణాలు పెట్టిన తర్వాత మనం ఎంత నీట్గా అయితే సలాక్ కట్టుకుంటామో దాన్ని బట్టి కూడా మనకి అక్కడ మెత్తుకునేటప్పుడు కానీ కోణాలు పెట్టుకునేటప్పుడు కానీ నీట్గా వస్తుంది. సో మనం కట్టుకోకపోయినా ఈ సలాక్ అనేది, సో అప్పుడు ఒకటి ఇంకా పోతే కరెక్ట్గా లెవెల్కి రాదు, కొద్దిగా అటు ఇటుకు పోతే సైజులు కూడా తక్కువ రావు, అది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనం సలాక్ కట్టడం జరుగుతుంది. కట్టిన తర్వాత ఈ విధంగా మనం మెత్తడం జరుగుతుంది. సో ఈ విధంగా మెత్తిన తర్వాత మనం కోణాలు ఎలా పెడతాం అనేది నెక్స్ట్ స్టెప్లో ఉంది. సో మనం అక్కడ కోణాలు పెట్టుకునే దగ్గర కలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా?
ఓకే ఫ్రెండ్స్, మెత్తడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కోణాలు పెట్టడం స్టార్ట్ చేసాము. సో ఈ కోణాలు అనేవి ఓన్లీ సిమెంట్ తోటి మనం కోణాలు అనేది మన ప్రీమియం లుక్ రావడానికి తోటి మంచిగా పెడతాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మంచిగా పెట్టడం వల్ల మనకి నీట్గా కనపడుతుంది అది ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చి ఫినిషింగ్ ఉంటుంది. అయితే నేను మనకి ఈ సిమెంట్ కబోర్డ్కి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి మనం ఫస్ట్ వీడియోలో చెప్పాను. అది ఫస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ దాదాపు అంటే మనకి ఇక్కడ రూమ్కి వచ్చి చిన్నగా ఉంది కాబట్టి ఈ రూమ్కి వచ్చేసి ఒక 40-50 కిలోలు మనకి సలాక్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఆ కిలో వచ్చేసి 60 లేదా 55 రూపాయలు ఏరియాని బట్టి ఉంటుంది. సో 45 కిలోలు మనకి అవుతుంది. అదేవిధంగా మన సిమెంట్ కూడా ఒక 5-6 సంచులు పడుతుంది. మన 10 బ్యాగులు వచ్చేసి ఈజీగా పడుతుంది ఫ్రెండ్స్. మొత్తం మీద కూడా మనకు వచ్చేసి వర్క్ వచ్చేసి మ్యాగ్ వచ్చేసి కూలీ వర్క్ వచ్చేసి ఒక దాదాపు అంటే ఒక 8,000-7,000 అవుతుంది ఆ రూమ్ సైజుని బట్టి. తర్వాత వచ్చి మనకి మెటీరియల్ వచ్చేసి ఒక 10,000 అవుతుంది ప్లస్. మొత్తం మీద కూడా మనకి ఒక 18,000 లేదా 17,000లో మనకి మొత్తం కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, మనకైతే ఇంత తక్కువ బడ్జెట్లో మనకి సిమెంట్ కబోర్డ్ అయితే అయిపోతుంది. అదే మనం వుడ్ కబోర్డ్ లేదా మనం ప్లైవుడ్ తోటి మనం సిమెంట్ కబోర్డ్ కాకుండా కబోర్డ్ వుడ్ కబోర్డ్ చేసుకోవాలనుకుంటే ఒక 60-70 వేలు లేదంటే 1 lakh లోపే ఉంటుంది. ఎందుకంటే అవి మనకు మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇవి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. సో అవి మెయింటెనెన్స్ ఎక్కువ, అందుకని చెప్పి చాలామంది కూడా సిమెంట్ కబోర్డ్కి ప్రిఫర్ చేస్తారు. సో మీ యొక్క ఇంటిలో కానీ మీ యొక్క ఏరియాలో కానీ మీరు మీ కిచెన్లో ఎలాంటి సిమెంట్ కబోర్డ్ చేయించుకున్నారు, లేదా వుడ్ కబోర్డ్ చేయించుకున్నారా, లేదంటే ఎలాంటి కబోర్డ్ చేయించుకున్నారో మాకు కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను కూడా చెప్పగలుగుతాను మీకు ఎలాంటి ఐడియాలో డిజైన్ కావాలని చెప్తాను ఫ్రెండ్స్. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అయితే చేయండి. తర్వాత మరలా వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్, సెలవు.